నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వం పట్టించుకుని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తాం తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా. నుంచి ఆల్ ఇండియా జూనియర్ నేషనల్ లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 12 రాష్ట్రాల నుంచి హాజరు కానున్న 120 మంది క్రీడాకారులు. ఉగాది నాటికి పీఆర్సీ ఐఆర్పై ప్రభుత్వం ప్రకటన చేయాలి. ఏపీ జీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి డిమాండ్. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఆందోళనకు గురి చేస్తే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం హెచ్చరించిన మంత్రి పయ్యావుల కేశవ్. సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం పట్టించుకుని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కూటమి ప్రభుత్వం అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం 1వ డివిజన్ మధురానగర్ పప్పుల మిల్లు సెంటర్ వద్ద ఉన్న రైల్వే గేటు ప్రాంతాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా రైల్వే నగరపాలక సంస్థ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్యూబీ లేదా ఆర్ఓబీ నిర్మాణానికి సంబంధించిన సాధ్యాలను పరిశీలించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 2019-24 మధ్య విజయవాడ నగర అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. గత పాలకులు అభివృద్ధి కంటే ఇతర విషయాలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. 2024లో తాను ఎంపీగా, బోండా ఉమా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. గుణదలలో ఎల్సీ గేట్ నంబర్ 8316 ప్రాజెక్టుల మంజూరుకు చర్యలు తీసుకున్నామని, వాంబే కాలనీ, మధురానగర్ మధ్య ఆర్యూబీకి అనుమతి తెచ్చామని చెప్పారు. అలాగే కొత్త రాజరాజేశ్వరపేట, పాత రాజరాజేశ్వరిపేట మధ్య రైల్వే వంతెన నిర్మాణం, మధురానగర్ పప్పుల మిల్లు గేటు వద్ద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్యూబీ లేదా ఆర్ఓబీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుణదల ప్రాంత అభివృద్ధిని అక్కడి నాయకులు పట్టించుకోలేదని, గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆ ప్రాంతానికి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు, స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత మూలపడిపోయినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టాం. 2009లో గుణదల్లోని ఆర్ఓబి గేట్ నెంబర్ 8ని 2009లో ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. అందిన కాడికి దోచుకొని తినేసి ఆ కాంట్రాక్టర్ని భయపెట్టి వీళ్ళ అవినీతి దెబ్బకి కాంట్రాక్టరు ఆర్ఓబి వంతుని వదిలేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చాం. కానీ 2014-19 మధ్యలో ఆ కాంట్రాక్టరు కోర్టుకు వెళ్ళాడు. ఆర్బిట్రేషను బిల్లులు పెండింగ్ ఉంది, కోర్టుకు వెళ్ళటం వల్ల న్యాయ పరిధిలో ఉన్న అంశాన్ని స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేయలేకపోయింది. తర్వాత 2019లో కోర్టు కేసు తీసేశారు. కానీ ఆనాటి ప్రభుత్వం 2019-24 మధ్య ఎక్కడా కూడా దాన్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఆ రోజు ఉప ముఖ్యమంత్రి వచ్చాడు, రైల్వే మన ఆర్ఎండ్బి మంత్రి వచ్చాడు, అందరూ వచ్చారు. కానీ ఉట్టి షో చేసి వెళ్ళిపోయారు తప్పితే గుణదల ఒలోచార్ కంపెనీ దగ్గర ఆర్ఓబి నెంబర్ 8 అనేది ఎక్కడా ఎవరు పట్టించుకోలే. మళ్ళా 24లో పార్లమెంట్ సభ్యుడిగా శివనాథ్ చిన్ని గారు, ఇక్కడ నేను ఎమ్మెల్యే గెలిచినాక దాని మీద నిరంతరం మానిటరింగ్ పెట్టాం, నిరంతరం ఫాలోఅప్. ఇప్పటికే జిఎం లెవెల్లో, డిఆర్ఎం లెవెల్లో, ఏడిఆర్ఎం లెవెల్లో
స్థానికంగా అనేక సార్లు ఇక్కడ ఇంజనీర్లు అందరితో మీటింగ్ పెట్టి దాన్ని ఒక కొలికి తీసుకొచ్చాం. పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు అయితే ఢిల్లీలో ఇప్పటికీ ఒక 20 సార్లు అందరికీ నమస్కారం. ఇవాళ సోదరుడు గౌరవ విప్ బోండా ఉమా గారు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం మనం చూసాం. 2014-19 కాలంలో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సెంట్రల్ నియోజకవర్గం యొక్క స్థితి ఏ విధంగా మారిందో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. 2019 నుంచి అధికారం మారగానే ఈ నియోజకవర్గంలోనే కాదు ఎక్కడా కూడా ఒక్క రాయి వేసిన దాఖలు లేవు. ఆయన శాసనసభ్యుడిగా మళ్ళీ 2024 ఎన్నిక అవ్వగానే, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అవ్వగానే మేమిద్దరం కలిసి ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వేలు ఈ నియోజకవర్గం నిండా ఎన్నో రైల్వే లైన్లు వెళ్తున్నాయి. ఆ రైల్వే లైన్లకి ఎంతో ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని వారు నన్ను దగ్గరుండి తీసుకువెళ్ళి అన్నింటినీ మేమిద్దరం పరిశీలించిన తర్వాత దీన్ని నిరంతరం ఆయన మానిటరింగ్ చేస్తాం. నాకు ఒక టైంలో అయితే ఆయన మానిటరింగ్ చేసి, సార్ మీరు చేయకండి, నేను ఏదో ఒకటి చేసుకొస్తాను, మీరు నిరంతరం రోజు ఫోన్ చేస్తే నాకు కూడా కొంచెం భయంగా ఉందన్నట్టు చెప్పాను. అట్లా ఆయన నిరంతరం నన్ను అప్రమత్తం చేసి ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో మెయిన్ సమస్యలైన ఎల్సీ నెంబర్ 8, ఎల్సీ నెంబర్ 316 రెండు గొందల ప్రాంతంలో ఉన్నాయి. అది కాకుండా ఎల్సీ నెంబర్ 7 ఈ ప్రాంతంలో ఉన్న ఎల్సీ నెంబర్ 7, దీనికి తోడు కొత్త రాజేశ్వరిపేట పాత రాజేశ్వరిపేట మధ్య ఎల్సీ నెంబర్ 1E, దీనికి తోడు బాంబే కాలనీ నుంచి మేము ఆ రోజు అక్కడికి వెళ్ళాం. బాంబే కాలనీ నుంచి మధురానగర్లో వెళ్ళే దగ్గర గేట్ లేకపోయినా 1,00,000 మంది నివసిస్తున్న బాంబే కాలనీ నుంచి మధురానగర్కి కనెక్ట్ చేస్తే సిటీకి బాంబే కాలనీ అత్యంత దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ వేయాలి కంపల్సరీ అని వారు చెప్పిన మీదట అక్కడికి వెళ్ళి పరిశీలించి రైల్వే మంత్రి గారిని కలిసి అక్కడ ఆర్యూబీ కూడా శాంక్షన్ చేసుకుంటాం జరిగింది. త్వరలో వీటన్నిటి పనులు మొదలవుతాయి. ఇవాళ ప్రత్యేకంగా గొండల ప్రాంతం గురించి ఒకటే చెబుతాను. ఎంతోమంది మహానాయకులు వచ్చామని చెబుతూ ఉంటారు. ఒక్కళ్ళు కూడా గొండల ప్రాంతంలో ఒక్క మట్టి కూడా ఈ నాయకులందరూ ఉండి ఇవాళ ఊరు పేరు గొప్ప ఊరికి దెబ్బ అన్నట్టు ఆ ప్రాంతంలో ఏదన్నా కార్యక్రమాలు చేశారంటే అది బోండా ఉమా గారి ఆధ్వర్యంలోనే జరిగినాయి. మళ్ళీ త్వరలో ఇక్కడ ఉన్న ఈ రైవస్ కాలువ కట్టగోడ మీద కూడా రోడ్డు రాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆధ్వర్యంలో ఎల్సీ నెంబర్ 8316 చూపించి ఎప్పటి నుంచో గొందల ప్రాంతంలో ఉన్న ఇబ్బందులను తొలగించి గొందల ప్రాంత వాసులకి ఉన్న సమస్యల్ని వదిలిస్తాం. సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ మేము 2029 స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా ఈ నెల 16 నుంచి ఆల్ ఇండియా జూనియర్ నేషనల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వై బాబురావు, ఈడే లలిత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుంచి 120 మంది క్రీడాకారులు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నారని తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు రోజుకు 800 రూపాయల డిఏ చెల్లిస్తామన్నారు. అలాగే ఈ టోర్నమెంట్ విజయంగా పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఆడి వాళ్ళు పాయింట్స్ ని గనక పెంచుకుంటే వాళ్ళకి నూతన భవిష్యత్తు, ఇంకా మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉంటుందని మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నామన్నారు. పిల్లలందరూ కూడా ఆహ్లాదంగా ఆడతారు. దేశవ్యాప్తంగా వాళ్ళు వచ్చే ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళకంటూ ర్యాంకింగ్స్ పెరుగుతూ ఉంటాయన్నారు. ఆ ర్యాంకింగ్స్ ద్వారా వాళ్ళు నేషనల్ వైడ్ గా ఇంకెన్నో టోర్నమెంట్స్ ఆడి వాళ్ళు డేవిస్ కప్పుకి అర్హత పొందగలుగుతారన్నారు. 2 సంవత్సరాల తర్వాత విజయవాడలో మన స్టేట్ ఫామ్ అయిన తర్వాత చేయడం జరుగుతుందని తెలిపారు. సో ఖచ్చితంగా పిల్లలందరూ కూడా దీన్ని ఎంతో ఉత్సాహంగా ఆడతారని భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ కోశాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, ప్రెస్ రిపోర్ట్ అందరికీ వెల్కమ్ అండి. మన విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. మా సెక్రటరీ గారు లలిత్ కుమార్ గారు. ఈ అసోసియేషన్ తరఫున మేము నేషనల్ జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఈ నెల 16వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు జరుగుతుంది. వీటికి ప్రత్యేక ఆహ్వానితులుగా షాప్ మినిస్టర్ గారు, షాప్ అధికారులు, ఇంకా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారిని అందరిని ఆహ్వానించడం జరిగింది. ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు. ఈ టోర్నమెంట్ ఘన విజయంగా జరుపుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి ఇండియా లెవెల్లో టోర్నమెంట్ సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో జరగలేదు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి
ఈ టోర్నమెంట్ని మేము ప్రతిష్టాత్మకంగా ఐటా వారితోనూ ఏపీఎల్టీ ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ వారి సంయుక్తంగా ఆధ్వర్యంలో మేము నిర్వహించడానికి మేము పూనుకున్నాము. ఇది దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మిగతా విషయాలు మా సెక్రటరీ లలిత్ కుమార్ గారు మాట్లాడతారు. సభకు విచ్చేసిన శ్రోతలందరూ కూడా ఎంతో సంతోషం. ఇవాళ ఈ ఐటా టోర్నమెంట్ పిల్లల కోసం ఏదైతే అండర్-16 మనం కండక్ట్ చేస్తున్నామో దేశవ్యాప్తంగా అండర్-16 బాలురు బాలికలు ఇద్దరు కూడాను మన విజయవాడకు వచ్చి ఆడడానికి ఎంతో సంతోషంగా ఉంది. విజయవాడలో ఇది మొదటిసారి 2 సంవత్సరాల తర్వాత నేషనల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఈ టోర్నమెంట్కి దేశం నలుమూలల నుంచి కూడా పిల్లలు వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. రిజిస్ట్రేషన్ చాలా బాగా జరిగినాయి. 100కు పైగా రిజిస్ట్రేషన్ జరిగినాయి. దీనికి ముఖ్య అతిథులుగా మన శాప్ మొత్తం బృందాన్ని కూడా పిలిచాము. అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, పోలీస్ అధికారులను కూడా పిలిచాము, కమిషనర్ గారిని. ఈ టోర్నమెంట్ విజయంగా పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఆడి వాళ్ళు పాయింట్స్ని కానీ పెంచుకుంటే వాళ్ళకి నూతన భవిష్యత్తు, ఇంకా మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉంటుందని మాకు ఎంతో ఆలోచనతో మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. పిల్లలందరూ కూడా ఆహ్లాదంగా ఆడతారు. దేశవ్యాప్తంగా వాళ్ళు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళకంటూ ర్యాంకింగ్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ ర్యాంకింగ్స్ ద్వారా వాళ్ళు నేషనల్ వైడ్గా ఇంకెన్నో టోర్నమెంట్స్ ఆడి వాళ్ళు డేవిస్ కప్కి అర్హత పొందగలుగుతారని మా యొక్క ఆకాంక్ష. ఈ ఆకాంక్షని వాళ్ళందరూ సద్వినియోగపరుచుకుంటారని మాకు ఎంతో ఇదిగా ఉన్నది. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ మేము విజయంగా దీన్ని ఎంతో ప్రాముఖ్యంగా చేస్తున్నాము. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత విజయవాడలో మన స్టేట్ ఫామ్ అయిన తర్వాత చేయడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా పిల్లలందరూ కూడా దీన్ని ఎంతో ఉత్సాహంతో ఆడతారని సంతోషిస్తారు. 15 స్టేట్స్ నుంచి 100కు పైగా రిజిస్ట్రేషన్స్ అయితే వచ్చినాయండి. ఇంకా రేపు ఆదివారం ఇంకా రిజిస్ట్రేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ టోర్నమెంట్కి ఇంతమంది ఉత్సుకత చూపించినందుకు మాకు చాలా చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉందండి. 2 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్, నేషనల్ టోర్నమెంట్ విజయవాడలో జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్ మొత్తం ఐఐటా తరపు నుంచి మ్యాచ్ రిఫరీగా మారాడ శివకుమార్ గారు వైజాగ్ నుంచి వచ్చారు. సో ఆయన పర్యవేక్షణలో అసలు పిల్లలు ఎలాగ ఆడతారు, ఏం ఆడతారు, వాళ్ళకు డిసిప్లిన్ అనేది ఎలా ఉంటుందని మొత్తం పర్యవేక్షణలో జరుగుతూనే ఉంటుంది. నేషనల్ లెవెల్ టోర్నమెంట్ కాబట్టి పిల్లల యొక్క వాళ్ళ టాలెంట్ కానీ లేకపోతే వాళ్ళ డిసిప్లిన్ కానీ ప్రతి ఒక్కటి కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళు నెక్స్ట్ ఏం కోచింగ్ ఇస్తే వాళ్ళు ఇంకా ఎంత అభివృద్ధి చెందుతారని కూడా ప్రతి ఒక్కళ్ళు మారాడ శివకుమార్ గారు ఖచ్చితంగా దాన్ని విశ్లేషిస్తుంటారు. సో మొత్తం ఈ టోర్నమెంట్ని అయితే ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆహ్లాదంగా జరగాలని మేము అందరం కోరుకుంటున్నాము. కృష్ణా డిస్ట్రిక్ట్ తరపు నుంచి మా ప్రెసిడెంట్ గారైనా నేనైనా మేము కోరుకునేది అదే. మన చుట్టుపక్కల పల్లెటూళ్ళు, మన ఆంధ్రప్రదేశ్లో నలుమూలల నుంచి మన విజయవాడకు వచ్చి ఈ టోర్నమెంట్ని దాన్ని ఎంతో సంతోషంగా చేయాలని మా కోరిక అండి. దిగ్విజయంగా దీన్ని జయప్రదం చేయాలని మా కోరిక అండి. అందరికీ తీసుకున్నారు. హోటల్స్లో కూడా వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళు ఎవరు కూడా అబ్జెక్షన్ అయితే చెప్పలేదు ఇప్పటిదాకాను. వాళ్ళకి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు హోటల్స్ వాళ్ళు అందిస్తున్నారు. ఎట్లయినా ఏదైనా సమస్య తలెత్తితే మాత్రం ఖచ్చితంగా మేము దానికి సొల్యూషన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటామండి. ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడకుండా దానికి కావాల్సిన ఏమున్నా సరే మేము చర్యలు తీసుకోవడం నిర్ణయించుకున్నామండి. వాళ్ళ ఫుడ్ విషయంలో ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది జరగకుండా వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా మేము ఖచ్చితంగా వాటిని చూసుకుంటామండి. సార్ 100 మంది పిల్లలు ఇప్పటిదాకా అయితే వచ్చారు. ఇంకా పెరిగే అవకాశం అయితే ఉన్నది. సోమవారం ఉదయం వరకు మనకి అవకాశం ఉంటుంది. వచ్చిన మేరకు 100 మంది పిల్లలు అయితే రావడం జరిగింది, బాలురు బాలికలు కలిపి. సో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ 100 మంది పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టోర్నమెంట్ ఖచ్చితంగా బాగా జరగాలని మా కోరిక. ప్లేయర్స్ అయితే 100 మంది వస్తారండి. ప్లేయర్స్ 100 మంది పైగానే వస్తారు. సో పాన్ ఇండియా అంటే మొత్తం ఇండియా నలుమూలల నుంచి కూడా ప్లేయర్స్ వస్తారు. సో టాప్ ర్యాంక్ ప్లేయర్లు వస్తారు, ఎంట్రీ లెవెల్ ప్లేయర్స్ కూడా వస్తారు. సో వాళ్ళ పార్టిసిపేషన్ కోసం వాళ్ళ టాలెంట్ ఎలా ఉందో వాళ్ళు ప్రదర్శించుకోవడానికి వస్తారు. వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా పిల్లలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారండి. ఉగాది నాటికే పీఆర్సీ ఐఆర్పై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఏపీజీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, పెండింగ్ లో ఉన్న డిఏలు మరియు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఉగాది నాటికి ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్ను నియమించకపోతే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతుల సమస్య
సమస్యలను పట్టించుకొని చెవిటి ప్రభుత్వం నడుస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. పెట్టుబడి సాయం నుంచి ఉచిత పంటల బీమా వరకు ప్రతి అంశంలోనూ రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తుందని ఆక్షేపించారు. ఎన్నికల ముందు ప్రతి రైతుకు కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా 20,000 చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి రైతుకు 30,000 బాకీ పడిందని చెప్పారు. అన్నింటా దగా పడిన రైతులకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక శాపంలా మారిందని తేల్చి చెప్పారు. పోరాడక తప్పని పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఉద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఇలాగే ఉంటే మరింత అనగదొక్కపడతాం, మరింత అన్యాయానికి గురవుతాం తప్ప మనకు మంచి జరగదు. మనం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచకపోతే మనం మరింత నష్టపోతాం. కాబట్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఉద్యోగులందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వానికి చివరి అవకాశంగా ఉగాదికి ప్రభుత్వం ఉద్యోగులకు ఏదైతే చెప్పిందో అవన్నీ ఉగాదికి కనీసం ఉగాది నాటికి ఐఆర్ ప్రకటించకపోతే ఉగాది తర్వాత జిల్లా వ్యాప్తంగా జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. ముందుగా అనంతపురం నుంచి మొదలుకొని అన్ని జిల్లాలు కలిపి జిల్లా స్థాయిలో కార్యక్రమాలు, జిల్లా స్థాయి నిరసనలు తెలిపి అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో విజయవాడలో మహాధర్నా ఏర్పాటు చేసి ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం మొదలు పెడతాం. పోరాడాల్సిన సమయం వచ్చింది, పోరాటం మొదలు పెడుతున్నామని చెప్పడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ప్రభుత్వం అయినా ఇప్పటికైనా మేల్కొని కళ్ళు తెరిచి ఉద్యోగుల పట్ల చూసి ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఏదైతే హామీలు ఇచ్చినా హామీలు అమలు చేయాలి. ముఖ్యంగా ఉగాది నాటికి పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయడంతో పాటు ఐఆర్ ప్రకటించకపోతే ఏప్రిల్ నుంచి ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజెప్పడానికి ఈ సమావేశం. ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం 2 సంవత్సరాలు ఓపిక పట్టినాం, ఎదురు చూసినాం, ప్రభుత్వానికి సమయం ఇచ్చినాం. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు కాబట్టి మనందరం కలిసి పోరాడితేనే సాధించుకోగలుగుతాం. సంఘాలుగా కాకుండా మేము గతంలో పిఆర్సీలు అన్యాయం జరిగినప్పుడు ఏ రకంగా అయితే అందరం కలిసి పోరాడామో ఇప్పుడు కూడా అందరం కలిసి పోరాడడానికి కూడా మేము సిద్ధం. మిగతా సంఘాలు కూడా ముందుకు వచ్చి వాళ్ళ నాయకత్వం తీసుకుంటే వాళ్ళ నాయకత్వంలో మేము వెనక నడిచి వాళ్ళకు సహకరించి పోరాటాన్ని ముందుకు తీసుకురావడానికైనా మేము సిద్ధం. కాబట్టి నాయకులు ముందుకు వచ్చిన రాకపోయినా ఉద్యోగులందరూ ఆలోచించి మేము చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఉగాదికి ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. అనంతపురంలో ఏప్రిల్లో అనంతపురం నుంచి ఈ జిల్లా స్థాయి నిరసన కార్యక్రమం మొదలు పెడతామని తెలియజేసుకుంటున్నా. దీనికి అందరూ ఉద్యోగులందరూ సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. థ్యాంక్ యూ. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఆందోళనకు గురి చేస్తే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. సిలిండర్ బుకింగ్ ఆన్లైన్లోనే ఉండాలని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. సిలిండర్ కావాలంటే ఓటీపీ ఉంటేనే ఇస్తారని, బ్లాక్ మార్కెటింగ్ కు తరలిపోకుండా ఓటీపీ పద్ధతిలోనే సిలిండర్ ఇస్తారని మంత్రి తెలిపారు. విజయవాడలోని పౌర సరఫరాల శాఖ భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో పాటు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేకుండా చూసేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఆందోళనకు గురి చేస్తే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఆందోళనతో ఎక్కువ మంది గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారని మంత్రి పయ్యావులు అన్నారు. పైప్డ్ గ్యాస్ కంపెనీలతోనూ సమావేశం అవుతామని వెల్లడించారు. సిలిండర్ బుకింగ్ ఆన్లైన్లోనే ఉండాలని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. సిలిండర్ కావాలంటే ఓటీపీ ఉంటేనే ఇస్తారని, బ్లాక్ మార్కెటింగ్ కు తరలిపోకుండా ఓటీపీ పద్ధతిలోనే సిలిండర్ ఇస్తారని అన్నారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, అందరూ సహకరించాలని మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, నేను, అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు జూమ్ కాల్లోనూ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులు, సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి కార్యదర్శులు, పోలీస్ శాఖ, విజిలెన్స్ శాఖ, మరి వీరితో పాటు కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్ సప్లయింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ ప్రతినిధులు అందరూ కూడా సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని ట్రిగర్ చేయడం జరిగింది. వీ వాంట్ టు అష్యూర్ ది పబ్లిక్, ప్రజలందరికీ ఒక భరోసాని, నమ్మకాన్ని ఈ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అనేటువంటిది చేయడం కోసం మనం ఈరోజు ఏమేం చర్యలు తీసుకుంటున్నాం, ఎన్ని రకాలుగా సప్లై చైన్ మెకానిజంని మనం రెస్టోర్ చేయాలనే దానికోసమే ఆప్షన్స్ అన్నింటినీ పరిశీలించడం జరిగింది. ఒకటి, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ దేశం మొత్తానికి సంబంధించి సప్లై మెకానిజాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేటువంటిది
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ మార్గదర్శకాల ద్వారా మా అందరికి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యని కూడా ఎక్కడా ఉత్పన్నం కాకుండా వాటిని ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేటట్టు ఒక యాక్షన్ టీమ్స్ అన్నింటినీ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. ఎస్, ఇది గల్ఫ్లో, ఎందుకనంటే మనందరికీ తెలుసు, కమ్యూనికేషన్లో రోజు టీవీలు చూస్తూ ఉన్నాం, మ్యాక్సిమం సప్లైస్ అన్నీ కూడా ఆ యుద్ధ ప్రాంతంలో నుంచి రావడం మూలాన, ఆ యుద్ధ ప్రాంతంలో ఇవాళ నౌకల రవాణాని డిస్టర్బ్ కావడం మూలాన ఇవన్నీ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బెస్ట్ ఎఫర్ట్స్ని పెట్టింది. వాళ్ళు ఆల్టర్నేటివ్ సప్లై రూట్స్ని ఎత్తుకుతా ఉన్నారు, ఉన్నటువంటి సప్లై మెకానిజంని స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి రిఫైనరీలు అన్నింటికీ కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన పెట్రోలియం ప్రొడక్షన్ అంతా తగ్గించి గ్యాస్ ప్రొడక్షన్ని పెంచమని చెప్పింది. కంపెనీలు అన్నీ కూడా గ్యాస్ ప్రొడక్షన్ వైపు వెళ్ళిపోయినాయి. పెట్రోకెమికల్స్ అన్నింటినీ కూడా సప్లైస్ ఆపేసి గ్యాస్ ప్రొడక్షన్ని పెంచడం జరుగుతుంది. దీని నుంచి ఎంత మేరకు వస్తుంది అనేటువంటి దానికన్నా కానీ ప్రతి ఎఫర్ట్ని కూడా పెడుతున్నారు. ఒక 10%, 20% ఆ రకంగా వస్తూ ఉంది. ఆల్టర్నేటివ్గా ఇంకా సప్లై మెకానిజం పెడుతుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి గవర్నమెంట్లో కూడా మనం హాస్పిటల్స్ని, హాస్టల్స్ని ఇట్లా ప్రయారిటీస్ చేసుకున్నాం. ఇవి రెండింటికన్నా ముందు ప్రధానంగా డొమెస్టిక్ సిలిండర్స్ ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా కుటుంబాలు ఏవైతే ఇవాళ గ్యాస్ 138 వెనుకబడిన తరగతుల కులాల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించేలా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నామని, త్వరలోనే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నామని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. బీసీలను కులం, వృత్తి పేరుతో దూషించిన, సాంఘిక బహిష్కరణలకు పాల్పడిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత నేతృత్వంలో నిర్వహించిన బీసీ రక్షణ చట్టం భేటీలో మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ పాల్గొన్నారు. మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని, ఈ నేపథ్యంలో త్వరలోనే బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నామని తెలిపారు. చట్టం రూపకల్పనకు తుది రూపం ఇవ్వడమే బీసీ మంత్రులతో కీలక భేటీ నిర్వహించామన్నారు. ఇదివరకే 2 పర్యావుల బీసీ మంత్రులు సమావేశమయ్యారన్నారు. ఇప్పటికే బీసీ చట్టం ముసాయిదా కూడా సిద్ధం చేశామన్నారు. 15 రకాల వేధింపులకు శిక్షలు రూపొందిస్తున్నామన్నారు. బీసీ మంత్రుల భేటీ వివరాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. దేశంలో తొలిసారిగా ఏపీ బీసీ రక్షణ చట్టం అమలు చేయబోతున్నామని, బీసీ రక్షణ చట్టం డ్రాఫ్ట్పై బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 జోన్లో ఉన్న బీసీ సంఘాలు ప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. ఓకే, నేను పంపిస్తాను దాని బట్టి ఈ విధంగా చేద్దామంటారా? ఫస్ట్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తామన్నా ఇట్లా జరిగిందని. ముఖ్యమంత్రి గారితో ఇట్లా మనం అందరం కలిసి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కె పోలారి డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ ఈ నెల 23న చలో విజయవాడ పేరిట భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన జరిగింది. ఈ ధర్నాలో ఆటో, మోటార్, హమాలీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కె పోలారి మాట్లాడుతూ కార్మిక వర్గం వ్యతిరేకిస్తున్న 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం న్యాయమన్నారు. పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 8 గంటల పనిని 10 నుంచి 12 గంటల వరకు పెంచే విధంగా చట్టం చేయడం కార్మికులకు నష్టమన్నారు. ఆటో, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేబర్ కోడ్స్ రద్దు కోసం ఈ నెల 23న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు డి శ్రీధర్ బాబు, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీయూ విజయవాడ. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఆటో కార్మికులకు, డ్రైవర్లకు ఎన్నికల్లో మేనిఫెస్టోలు పెట్టారు. 21వ జీవో రద్దు చేస్తామన్నారు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రబాబు బీమా అనేది ఇంత మటుకు పునరుద్ధరణ లేదు. ఈ లేబర్ డిపార్ట్మెంట్ని అంతా తీసుకెళ్ళి మోడీ గారి పేరు మీద చెప్పి చెస్సులు అయితే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకునే ఆటోకు కూడా 10,000 రూపాయలు రోడ్డు సేఫ్టీ సెస్ అని కొత్తగా పెడుతున్నారు.
అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలను అమలు చేయండి. అలాగే నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖున జరిగినటువంటి డోన్లో మీటింగ్లో బహిరంగంగా ఆటో డ్రైవర్లు గతంలో ప్రమాదాలు చేసేవాళ్ళు, మీ ప్రాణాలు తీసేవాళ్ళని బహిరంగంగా మాట్లాడారు. ఇందుకు ఆటో కార్మికులందరికీ క్షమాపణ చెప్పాలని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పూర్తిగా బలపరిచే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ అంతేకాదు, ఇవాళ లేబర్ కోడ్లు అమలులోకి రాకముందే ఇవాళ 10 గంటలు పెంచుతూ ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేసి చట్టం చేస్తూ ఉన్నారు. అంటే ఆ రకంగా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు, కార్మికులకు దాడి చేస్తూ ఉన్నారు. గత 12 ఏళ్ళుగా కార్మిక వేతనాలు కనీస వేతనాలు పెంచలేదు. ఇవాళ కార్మిక వర్గం మీద దాడులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయట్లా. ఆటో మోటార్ కార్మిక హామీ ఇచ్చారు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఏర్పాటు చేయలే. జీవో నెంబర్ 21 రద్దు చేస్తూ ఉన్నారు, రద్దు చేయాల. అందరికీ మొత్తం 8,50,000 మంది 75,000 మందికి మరి వాహన మిత్ర ఏదైతే అన్నారో ఇవాళ డ్రైవర్ సేవల పథకం మార్చారో ఇస్తా ఉన్నారు, అది అందరికీ ఇవ్వట్లా. అంటే అన్ని రకాలుగా ఇచ్చిన హామీల్ని, మహిళలకు ఇచ్చిన హామీల్ని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్ని, కార్మిక వర్గ హామీల్ని, అన్ని హామీల్ని ఒక రకంగా ఉల్లంఘిస్తూ హామీల్ని తొక్కేసి ఇవాళ ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాయితీలు కావాలంట, కార్మిక వర్గానికి రాయితీలు లేవు, ప్రజలకు రాయితీలు లేవు, ప్రజల అవసరాలు తీర్చట్లేదు. కానీ పరిశ్రమకు రాయితీలు ఇస్తూ ఉన్నారు, ఎకరానికి రూపాయికి ఎకరం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటమే కాదు, ఇవాళ స్వయంగా చంద్రబాబు గారు హెరిటేజ్కి ఇవాళ రాయితీలు తీసుకుంటూ ఉన్నారు. ఒక హెరిటేజ్ సంస్థ ఉన్నదాన్ని కొద్దిగా పెంచేసి విస్తరణ చేస్తున్నాకి ఆ విస్తరణ పేరుతో ఇవాళ 200 కోట్లతో విస్తరణ చేసి ఒక హెరిటేజ్కి ఇవాళ 200 కోట్ల రూపాయలు రాయితీ ఇస్తున్నారు. అంటే ఈ రకంగా రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉన్నారు. ఇది సరైనది కాదు, ఈ చర్యలు వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే రకంగా మొన్న మార్చి 8న ఏదైతే మహిళా దినోత్సవం రోజున మహిళల గురించి మాట్లాడుతూ మా ఆటో కార్మికుల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఆటోల వల్ల ప్రమాదాలు జరుగుతున్న రకంగా ఆటో కార్మికులు నింద వేస్తూ మాట్లాడారు. మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ రకంగా మాట్లాడి సరైనది కాదు. ఏదైతే ఇవాళ ప్రమాదాలు విమానాలు జరుగుతూ ఉన్నాయి, రైలు జరుగుతూ ఉన్నాయి, బస్సులు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు వెళ్తే రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు, మొన్న తిరుపతిలో చనిపోయారు, అంతకుముందు మరి సింహాసనాలు చనిపోయారు. అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలకి ఒక ఆటో కార్మికుల కారణంగా చూపించి వాళ్ళ ఏదైతే మాట్లాడతాం అది సరైనది కాదు. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అదే రకంగా ఆటో మోటార్ కార్మికులకు మీరు క్షమాపణ చెప్పాలి రకంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క ఆందోళన కొనసాగిస్తాం. రేపు 23న రాష్ట్ర వ్యాప్తంగా చెల్లె విజయాల కార్యక్రమం ఉంది. మరి వందలాది మందిగా ఈ విజయాలకు వచ్చి భారీ ప్రదర్శన సభ నిర్వహించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేస్తాం కోరుతా ఉన్నాం. కాగ్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై తీవ్ర హెచ్చరికని మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి అన్నారు. కాగ్ అక్షింతలతోనైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు. దేశ సార్వభౌమత్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తాకట్టు పెట్టారని ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడం రాజ్యాంగ విరుద్ధమని అర్బన్ రూర్బన్ పంచాయతీలలో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం. ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్టు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో కాగ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఏమిటా కామెంట్లు? రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణే లేదు, రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకార బంధురం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా గడ్డుకాలంగా ఉంటుంది అని కాగ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఎస్టాబ్లిష్ చేస్తూ కొన్ని ఉదాహరణలు ఇచ్చింది. అందులో ప్రధానమైనది అప్పులకు సంబంధించి 2024-25లో బడ్జెట్ ఎస్టిమేట్లో 68,743 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని బడ్జెట్లో చూపించడం జరిగింది. ఎంత? 68,743 కోట్ల రూపాయలు. కానీ సంవత్సరం చివరి నాటికి యాక్చువల్స్ వాస్తవంగా ఎంత అప్పు చేసింది గవర్నమెంటు? 81,071 కోట్లు. అంటే 16%, అనుకున్న దానికంటే 16% అప్పు ఎక్కువ చేసింది. అదే సమయంలో మూలధన పెట్టుబడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 50% తగ్గింది. అప్పేమో 16% పెరిగింది,
మూలధన వ్యయమేమో 50% తగ్గింది. బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో మూలధన వ్యయము 32,713 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. ఆఖరికి ఎంత ఖర్చు పెట్టారు? కేవలం 16,141 కోట్ల రూపాయలు, అంటే 50% తగ్గింది. అంతకుముందు సంవత్సరం కంటే 2023-24 కంటే కూడా 12% తగ్గింది. ఇక మూడవది కేంద్రం నుండి గ్రాంట్. 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్లో ఏం చెప్పారు? కేంద్రం నుంచి 30,333 కోట్ల రూపాయలు గ్రాంట్ వస్తుందని చెప్పారు. కానీ ఆఖరికి వచ్చింది ఎంత? 20,188 కోట్లు, అంటే 10,145 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రావాల్సిన గ్రాంట్ తగ్గిపోయింది. మరి పదే పదే డబుల్ ఇంజన్ చెప్పేసి సుత్తగొడుతూ ఉంటారు. మరి డబుల్ ఇంజన్ అన్నప్పుడు అనుకున్న గ్రాంట్ కంటే 10,000 కోట్ల రూపాయలు ఎందుకు తగ్గింది? మరి దీన్ని డబుల్ ఇంజన్ అనాలా, లేకుంటే ట్రబుల్ ఇంజన్ అనాలా, డబ్బా ఇంజన్ అనాలా, డొక్కు ఇంజన్ అనాలా, ఏమనాలి దీన్ని? మరొక ముఖ్యమైన విషయం, వేసన్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్. మొత్తం సంవత్సరంలో 365 రోజుల్లో 357 రోజులు రిజర్వ్ బ్యాంకు దగ్గరికి చిప్పబట్టుకొని బిచ్చాందేహి అని పోయింది. చేబదులకు ఎప్పుడు పోతారు? విధి లేని పరిస్థితుల్లో పోతారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంవత్సరంలో ఒక్కరోజు కూడా ఓవర్ డ్రాఫ్ట్కు పోని సందర్భాలు ఉన్నాయి. ఒక్కరోజు కూడా సంవత్సరంలో. అలాంటిది ఈ గవర్నమెంటు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే ఎన్నికల హామీల్లో దాదాపు 95% అమలు చేసి చరిత్ర సృష్టించామని ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. సూపర్ 6 హామీలను సూపర్ ఫాస్ట్ గా అమలు చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చామని తెలిపారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసి ఏపీని ప్రపంచ పటంలో నిలిపిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. నారా లోకేష్ ఆలోచనలు వేగంతో నేడు రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు. ఒక్క విశాఖ సిఐఐ సమ్మిట్ లోనే 13 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. ఎన్డీఏ కూటమి పాలన 20 నెలలు సందర్భం కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు మనం సూపర్ 6 సూపర్ ఫాస్ట్గా సూపర్ హిట్ ఎలా చేశామో ఈరోజు వివరించడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం, సుపరిపాలనతో పతనం నుంచి ప్రగతి వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు ఏ విధంగా నడిపించామో ఈరోజు మీరు గమనించాలి. ఎందుకంటే సూపర్ 6 పథకాలను కూడా సూపర్ హిట్ అయ్యి ఈరోజు చంద్రన్న విజయాలు సూపర్ ఫిట్ అని చెప్పే మాదిరిగా ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది అస్పష్టంగా మాట్లాడలేదు. స్పష్టంగా మాట్లాడి చెప్పిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తూ ఈ విధంగా 90% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈరోజు మీరు సంక్షేమ కార్యక్రమాలంటే అవి పథకాలే కాదు, అవి మన ప్రజల మీద మన మీద ఉన్న నమ్మకం. అంతేకాకుండా నిజాయితీ, భరోసా, మనం చేసిన ప్రతి పని మీద ప్రజలకి నమ్మకం కలిగి ఈరోజు ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా సూపర్ హిట్ చేశారు. గత ప్రభుత్వంలో మనం చూస్తే అంటే 5 సంవత్సరాలు ఏమైంది అని ఒకసారి మీరు గమనిస్తే గత పాలనలో ఆంధ్రప్రదేశ్ని చీకట్లో నెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఈ నగరానికి ఏమైందయ్యా అన్నట్లు ఈ అమరావతికి ఏమైంది, ఆంధ్రప్రదేశ్కి ఏమైందంటే అమరావతి అనాథైపోయింది, పోలవరం పాడిపోయింది, తర్వాత పెట్టుబడులు కూడా వెళ్ళిపోయినాయి, మరి యువత ఉద్యోగాల కొరకు పక్క రాష్ట్రానికి వెళ్ళినాయి. ఇక మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక చీకటి పాలనగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే రాజధాని అమరావతిని తిట్టారు, రైతుల్ని రోడ్ల మీద వేసేశారు, పెట్టుబడిదారులని పారిపోయారు, యువత అయితే పక్క రాష్ట్రాలకు పోయింది. అంటే ఈరోజు 3 రాజధానుల అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి అంతర్జాతీయంగా కూడా అసలుకి రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రాన్ని చేసేసి అమరావతిని ఏ విధంగా మరి రాజధాని అనే మాట తీసేసి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి అంతర్జాతీయంగా మనకి ఎలాంటి చెడ్డ పేరు వచ్చిందో మీరు గమనించాలి. అయితే
ఈ ఎన్డీఏ కూటమి పాలన వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం ట్రాక్ మీదకి వచ్చింది, మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు స్పష్టంగా అందరూ చూస్తున్నారు. అయితే ఈ అమరావతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే మీరు గమనిస్తే 70,000 కోట్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రి మండలి కేవలం ఆయన సొంత సంస్థ హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చడానికేనని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కేబినెట్ సమావేశానికి ఏకంగా 6 మంత్రులు హాజరు కాకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కేబినెట్ మీటింగ్ కు వచ్చే తీరిక లేదని ఆక్షేపించారు. హైదరాబాద్ లో టిఫిన్ చేసి గన్నవరానికి ప్రత్యేక విమానంలో వచ్చి ఇక్కడ పనులు చూసుకునే స్నాక్స్ సమయానికి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోతున్నారని, ప్రజల సమస్యల కంటే షూటింగ్లు ప్రయాణాలే ఆయనకు ముఖ్యమని ఎద్దేవా చేశారు. హోంమంత్రి అనితతో సహా కీలక మంత్రులు లేకపోయినా కేవలం హెరిటేజ్ కోసమే కేబినెట్ సమావేశం నిర్వహించారని తేల్చి చెప్పారు. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేబినెట్ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏమో మాదాపూర్లో ఉన్నాడు. నిన్న తెలంగాణలోని మాదాపూర్లో ఉండి ఇక్కడ కేబినెట్ మీటింగ్కి రాలా. నార్మల్గా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, పొద్దున్నే మాదాపూర్లో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరతాడు. ఏదైతే ఆన్ రోడ్డు ఏదైతే బేగంపేట విమానాశ్రయానికి అక్కడ ప్రత్యేక విమానం రెడీగా ఉంటుంది. బేగంపేట నుంచి గన్నవరం ఆ విమానంలో దిగుతాడు. మళ్ళీ అక్కడ ప్రత్యేక హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. మధ్యాహ్నం ఆయన ఇక్కడ ఏదైనా మీటింగులు చూసుకొని లేదా 4 పార్టీ కార్యక్రమాలు ఏదో చూసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేసి సాయంత్రం స్నాక్స్ టయానికి మాదాపూర్ వెళ్ళిపోతాడు. సహజంగా అతను షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే అంత తీరిక కూడా లేదా నిన్న? అంటే కేబినెట్ సమావేశానికి అట్లా వచ్చి వెళ్ళేంత టైం కూడా లేదా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి అని అడుగుతా ఉన్నాం. మరి కేబినెట్ సమావేశానికి ఆయనతో పాటు ఏదైతే వంగలపూడి అనిత గారు హోంమంత్రి గారు, జగన్ గారిని మాత్రం ఎక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తిట్టమంటే ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చేస్తారు. స్పెషల్ ఫ్లైట్ ఎక్కువ లేకపోతే స్పెషల్ హెలికాప్టర్ వేసుకున్నాం లేకపోతే మామూలు వేసుకున్నాం లేకపోతే కార్లోనో టక్కన వస్తారు. మరి కేబినెట్ మీటింగ్కి ఆమెకు టైం లేదు. అదేవిధంగా చూస్తే టీజీ భరత్ అంటే మీకు తెలుసు పరిశ్రమల శాఖ మంత్రి, కీలకమైనటువంటి శాఖ. అదేవిధంగా నాదెండ్ల మనోహరం. సో వీళ్ళందరూ నిన్న అటెండ్ కాల. మరి 6 కేబినెట్ మంత్రులు రాకపోతే అసలు కేబినెట్ సమావేశం ఎందుకు పెట్టినట్టు? సరే నిన్న ఏమన్నా అంత అర్జెంటుగా అర్ధాంతరంగా సరే కేబినెట్ మీటింగ్ పెట్టారులే 6 మంత్రులు రాకపోయినా, అమ్మో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఏమన్నా రిలీజ్ చేస్తున్నారేమో, ఆరోగ్యశ్రీ బకాయిలు ఏమన్నా రిలీజ్ చేస్తున్నారేమో, అక్కడ ఆల్రెడీ గ్యాస్కు సంబంధించినటువంటి కొరత ఏర్పడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, దానికి సంబంధించి ఏమన్నా తీసుకుంటున్నారేమో నిర్ణయం అని చెప్పి నేనంతా చూసాం. ఎందుకంటే 6 మంత్రులు రాకపోయినా మరి కేబినెట్ పెట్టారు అని అంటే మరి ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశం మీద ఏమన్నా డిసిషన్ తీసుకుంటున్నారేమో అనుకుంటే హెరిటేజ్కి సంబంధించి 100 కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వడానికి నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టారు. మొత్తం ఎంటైర్ నిన్న కేబినెట్ సారాంశం ఏంటంటే అర్జెంటుగా హెరిటేజ్కి ఉగాది కానుక ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రంజాన్ తోఫా లేదు, సంక్రాంతి కానుకలు లేవు, రోజు బాదుడు ఉంది. కానీ హెరిటేజ్కి మాత్రం అర్జెంటుగా ఉగాది కానుక ఇచ్చేయాలని చెప్పి నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే నిన్న మీరు చూస్తే కేబినెట్లో నిన్న హెరిటేజ్కి వాళ్ళు ఇచ్చినటువంటి రాయితీలు, హెరిటేజ్ ఏమన్నా 100 ఉద్యోగాలు 1000 ఉద్యోగాలు ఏమన్నా ఇస్తుందా? ఇస్తే నిజంగా మనం రాయితీలు ఇచ్చినా తప్పులేదు కదా అని అనుకుంటే వాళ్ళు పెట్టినటువంటిది ఒకసారి చూడండి. ఇది నిన్న ఎజెండాలో 26వ అంశం, లాస్ట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మీరు చూస్తే ఇక్కడే క్లియర్గా వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏదైతే ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగాలు, ఎంత ప్రభుత్వం తరపున వాళ్ళు లబ్ధి పొందుతున్నారనేది దీంట్లో ఉంటది. ఏంటిది సారాంశం? 18/2/2026 జరిగిన 15వ SIPB సమావేశం మినిట్స్ లో అజెండా నెంబర్ 19లో మిస్టర్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని కాశీపెంట గ్రామంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి సంబంధించినటువంటి కొరిజెండంకు ఆమోదం తెలియజేయటమైంది. ఏందిదంటే 209 కోట్లు పెట్టుబడి పెడుతున్నారంట హెరిటేజ్ వాళ్ళు, 35 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పన జరిగిద్దంట. అంటే హెరిటేజ్ వాళ్ళు 35 మందికి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గత ప్రభుత్వం పట్టించుకుని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తాం తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా.
16 నుంచి ఆల్ ఇండియా జూనియర్ నేషనల్ లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 12 రాష్ట్రాల నుంచి హాజరు కానున్న 120 మంది క్రీడాకారులు. ఉగాది నాటికి పీఆర్సీ ఐఆర్పై ప్రభుత్వం ప్రకటన చేయాలి. ఏపీ జీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి డిమాండ్. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఆందోళనకు గురి చేస్తే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం హెచ్చరించిన మంత్రి పయ్యావుల కేశవ్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.